పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు కూటమి చెక్కు చెదరదన్నారు. అవునండి. అలాగే ఒక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని కూడా అంతే. కోరుకున్నారాయన. అది గొప్ప మనసండి. గొప్ప మానవతావాది. ఆయన 'బ్రో' సినిమా వరకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, దత్తపుత్రుడన్నారు. ఇంకోటి కొత్తగా వింటున్నాం 'దువ్వాడ శ్రీనివాస్' గారు ఏదో నెలకి 55,00,00,000 ఇస్తున్నారట. అవును. ఆ 50,00,00,000. మాట అన్నారు. అవును. 50,00,00,000 50,00,00,000 ఇచ్చేటట్టు నెలకి నేనేదన్నా కనపడితే నెలకి నాకు కూడా ఒక 10,00,00,000 పడేస్తాడేమో. మరి ఆయన ఊహల్లో 50 అన్నాడు. ఏంటో మరి అలా అలా మాట్లాడుతూ దత్తపుత్రుడన్నారు, ఏదో జెండా కూలీలు. పెళ్ళిళ్ళన్నారు. పెళ్ళిళ్ళు, జెండా కూలీలు హ్మ్. ఇన్ని రకాలుగా మాట్లాడారు. హ్మ్. మరి అదే వ్యక్తి ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు. దువ్వాడ. దువ్వాడ, బువ్వాడ. ఆ బువ్వ తింటా కూర్చోవాలతను. అక్కడ అచ్చెన్నాయుడు, టెక్కలి ఆయన మీద గెలవడం అంటే కష్టమండి. మేరు కొండ. మనిషి కూడా అలాగే ఉంటాడాయన. బాహుబలిలాగా. ఆయన ఢీకొనడం అంటే చాలా కష్టం. గొర్రెల్లి కొండను ఢీకొన్నట్టు మన తలకాయ పగిలిపోద్ది. అలాంటి వ్యక్తి ఈయన ఏదో ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి అసెంబ్లీలో సైకిల్ తొక్కొచ్చి విలువలు కాపాడినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిజంగా గర్వపడాలండి మనం. రైట్. ఆహా! హ్మ్. నా భూతో నా భవిష్యత్తు అంటాడు బ్రహ్మానందం ఏదో సినిమాలో. హ్మ్. నా నా భూతే నా భవిష్యత్తు. నా భూతో కాదండి. నా భూతే నా భవిష్యత్తు. ఏది ప్రీవియస్ అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే అంతేనండి. అంతేనా? మరి అక్కడ పుచ్చలపల్లి హ్మ్. సుందరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏదో సెటారికల్‌గా ఒకటి మాట్లాడేవారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అసెంబ్లీలో ఏదో మాట్లాడితే చంద్రబాబు గారు బాధపడితే ఆ కారిడార్‌లో అప్పుడు సిటీ కేబుల్ అని ఉండేది. హ్మ్. వాళ్ళేదో రమ్మంటే సరదాగా అసెంబ్లీకెళ్ళాం. మనకేం తెలుసు అయన్నీ. ఎళ్తే వీళ్ళిద్దరూ భుజం మీద చేసుకొని ఎళ్తున్నారండి భోజనానికి. అది దట్ ఈస్ లీడర్‌షిప్. అది లీడరు. రామారావు గారు అలాగే ఉండరు. ఏం రాజశేఖర రెడ్డి గారు ఏమిటిది? రండి భోంచేద్దాం. అంతా అది అక్కడ చట్టాల మీద మాట్లాడు. హ్మ్. వీట్ల మీద మాట్లాడు. పథకాలు బాలేదు. మీరు దోచుకున్నారు, దాచుకున్నారు అని అడగండి. అవి లేవు. బూతులు ఎన్ని మాట్లాడుకుంటే అంత అని అంటే ఆఖరికి మరి చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి కూడా మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇప్పుడు మమ్మల్ని అంటేనే నేను మా మదర్‌ని అంటేనే నేను తట్టుకోలేక హాస్పిటల్‌లో ఉండి కుటుంబం మొత్తం బాధపడితే మరి ఆయన ఎన్ని బాధలు ఒక పాషాణంలాగా లోపల హృదయంలో పెట్టుకొని గరళ కంఠుడండి. కంఠంలో విషం ఉంది ఆయనకి. అలాగా దింపుకున్నాడన్నమాట అలాగా. దాన్ని అలాగా సస్టైన్ చేసి ఉన్నాడు. మరి అగ్నిపర్వతం బద్దలవుద్ది ఎక్కడో చోట. ప్రతిసారి మరి పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదా అని అంటే, మరి రోజు ఈడేదో చూసినట్టే దత్తపుత్రుడని. దత్తపుత్రుడంటే దానికి పెద్ద వ్యవహారం అండి. దానికి ఒక యాగం చేయాలి, ఇది చేయాలి, ఇరు వర్గాలు అంగీకరించాలి. అతన్ని ఒక పుత్రుడుగా తీసుకోవాలి. ఆల్రెడీ లోకేష్ బాబు ఉన్నాడుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకుంటారు దత్తపుత్రుడుగా? ఓకే. వీళ్ళు మాట్లాడే మాటలండి. అదే. ఇలాంటివన్నీ భరించాడాయన. హ్మ్. ఆఖరికి ఇళ్లల్లో ఎళ్ళిపోయి వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యలని, పిల్లల్ని ఇలాంటి మాటలు మాట్లాడారు. అయన్నీ చూసారు. ఇప్పుడు ఒకటే అండి కర్మ అనేది ఒక ఆఫీస్ అయితే బయటికి రాంగానే ఆఫీస్ లోపలికెళ్ళి మనం బయటికి రాంగానే జిరాక్స్ కాపీ చేతిలో ఉంటది. ఆ! హ్మ్. ఇదివరకు రోజుల్లో అక్కడ ఆ! యముడు ఇప్పుడు అదే అనుకోవచ్చా? ఇప్పుడు ఎందుకంటే పోసాని గారిది తీసుకున్నట్టయితే ఒక కేస్‌తో ఇంకొక కేసు, ఇంకొక కేసు. ఇప్పుడు 13 కేసులు దాకా పడ్డాయి. ఒక స్టేషన్ తర్వాత ఇంకోటి. ఇంకో స్టేషన్ తర్వాత ఇంకోటి. ఇప్పుడు అదేనండి. ఇప్పుడు జిరాక్స్ కాపీ చేతుల్లో రెడీగా అదేనా ఉంటది. కర్మ. కర్మ ఆ! ట్రావెల్ అవుతుంటది పక్కనండి. ఓకే. ఓకే. ఆ! కర్మ ట్రావెల్ అవుద్ది పక్కన. ఇప్పుడు హ్మ్. ఏమంటారది? ఒకప్పుడు యముడు లోపల ఏదో నూనె గీనె పోసి ఏదో సినిమాలో చూసాం. అక్కడ ఏపుతారు అది ఇది అని. ఇప్పుడు అయి లేవు. ఆ ఏపటాలు లేవండి. వీడు ఏదైనా చేస్తే ఇక్కడే. అనుభవించేది. ఇక్కడే అనుభవించాలి. ఓకే. పక్కనే ఇది ట్రావెల్. బ్రహ్మానందం గారు ఒక మంచి మాట అన్నారు మొన్న. హ్మ్. ఆయన అప్పుడప్పుడు మంచి మాటలేస్తుంటాడు. మన వెనక గురించి ఎవడైనా మాట్లాడుకున్నాడంటే, మనం ముందున్నట్టు ఆడు ఎనకాల ఉన్నట్టు. వాడనుకున్నా. అవును. అది చాలా గొప్పండి. రైట్. అవును. బ బ పవన్ కళ్యాణ్ గారు అంతే అసల కామెంట్స్ గాని, ఇవి గాని అసలు ఆయన చూడడు. రైట్. ఇవి ఇది కర్మ సిద్ధాంతం, హ్మ్. ఒక సనాతన ధర్మం, దాన్ని ఒక ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం ఉండాలి ఆయనకి సపోర్ట్‌గా. ఆయన పక్కన మనం ఉండాలి. అలాగే ఇద్దరు ప్రకృతి కరుణించిందండి. ప్రకృతి ఇద్దరు వ్యక్తుల కలయికని ఆస్వాదించింది. ఆ! ఇద్దరి కలయికని వాళ్ళని ఆహ్వానించింది. రండి ఇద్దరు కలవండి. ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది. దీన్ని మీరు డెవలప్ చేయండి బ్రహ్మాండంగా. కాబట్టి మీరు కలిసి ఉండండి అన్నదమ్ములాగా. భారతదేశంలో కాదండి ప్రపంచంలో ఎక్కడైనా సరే
ఒక ముఖ్యమంత్రి పక్కన డిప్యూటీ సీఎం ఫోటో ఉందంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది అది.